ఒక గ్రామం పొలాల్లో పచ్చటి గడ్డి మధ్య ఒక శాంతమైన గంగా అనే ఆవు మెల్లగా గావేస్తూ ఉంది. పెద్ద వట వృక్షం కింద శివలింగం మెరుస్తూ కనిపిస్తోంది. పచ్చని పొలాలు, వట వృక్షం తలసాయి. ఆ వృక్షపు అడుగున శివలింగం. అక్కడకు గంగా అనే ఆవు నిశ్శబ్దంగా చేరింది. గంగా నెమ్మదిగా ముందుకు వచ్చి నోట్లో కొత్తగా కోసిన గడ్డి తీసుకుని లింగానికి దగ్గరవుతుంది. ఆవు నోట్లో పచ్చని గడ్డి పట్టుకుని ఆ పరమేశ్వరుని లింగానికి దగ్గర వచ్చింది. ఆవు ఆ గడ్డి లింగానికి సమర్పించి తలవంచి నమస్కరించింది. శివుని చరణాల వద్ద గడ్డి సమర్పించి గంగ తన తలవంచి భక్తితో నమస్కరించింది. తన తడి ముక్కుతో శివలింగానికి నీళ్లు చల్లి అభిషేకం చేసింది. తన మోము తడి చేసి శివలింగంపై నీళ్లు చల్లి గంగ తన పూజ కొనసాగించింది. ఆవు 3 సార్లు లింగానికి చుట్టూ ప్రదక్షిణ చేస్తుంటే గ్రామస్తులు ఆశ్చర్యంగా చూస్తున్నారు. ఆవు 3 సార్లు ప్రదక్షిణ చేస్తూ దూరంలో నిల్చున్న గ్రామస్తులు ఆశ్చర్యంతో చూశారు. తరువాత గ్రామస్తులు ఆ ప్రదేశంలో చిన్న గుడి కట్టి దీపాలు వెలిగించి పూజ చేస్తారు. గంగ ఆ పక్కన విశ్రాంతి తీసుకుంటుంది. ఆ ఆవు భక్తికి గౌరవంగా గ్రామస్తులు అక్కడ చిన్న మందిరం నిర్మించి దీపాలు వెలిగించారు. ఆవు పక్కనే విశ్రాంతి తీసుకుంటూ అందర్నీ ఆశీర్వదించింది.